విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఒక చిన్న పాట నేను చిన్నప్పుడు బాగా పాడుకునేది. ఆ పాట మీకు ఒక పల్లవి ఇచ్చినడం. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, ఆ పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, ఆ పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. తాడి గట్టుకొని మేడి గట్టుకొని సాలిన వాళ్ళు దున్నిన రైతులు, పలక పట్టుకొని బలపం బట్టి అక్షరాలనే దిద్దాలన్నా, ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, ఆ పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. ఈ పాట నా చిన్నప్పటి నుంచి ఆదివాసీ గ్రామాలలో అట్లా వెళ్ళినప్పుడు ఎక్కువ పాడుకునే వాళ్ళం అన్నమాట చదువు గురించి. ఓకే, హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ నిర్మల. ఈరోజు వనపర్తి జిల్లా నుండి మాట నత్తి పాట మాత్రం కత్తి సత్తన్న మన స్టూడియోకు వచ్చి ఉన్నారు. అన్న నమస్తే. లాల్ సలాం. బాగున్నారన్నా? ఓకే అన్న, మంచి పాటతో స్టార్ట్ చేద్దాం మన ఇంటర్వ్యూ. ఆట ఆడుకుందామా, పాటవాడుకుందామా, అందరం కూసోని మాట్లాడుకుందామా, అందరం కూసోని మాట్లాడుకుందామా, ఆట ఆడుకుందామా, పాటవాడుకుందామా, అందరం కూసోని మాట్లాడుకుందామా, అందరం కూసోని మాట్లాడుకుందామా. కాలుండి కదలలేదా, నోరుండి ఆడలేదా, కాలుండి కదలలేదా, నోరుండి ఆడలేదా, కాలుండి కదలలేదా, నోరుండి పాడలేదా, కాలుండి కదలలేదా, నోరుండి పాడలేదా, ఈ నేల దుఃఖానైనా ఎదలోనే దసుకుందా, ఆటాడుకుందామా, పడవడుకుందామా, అందరము కూసోని మాట్లాడుకుందామా, అందరము కూసోని మాట్లాడుకుందామా, ఆటాడుకుందామా, పడవడుకుందామా, అందరము కూసోని మాట్లాడుకుందామా, అందరము కూసోని మాట్లాడుకుందామా. భగవత భజనలతో బాగా ఆడి పాడేది, భగవత భజనలతో బాగా ఆడి పాడేది, సీత జడ కోలాటం బలె సొంపుగుండేది, కోలాటం బలె సొంపుగుండేది, మన జనపదమంతా జాలువారుతుండేది, మన జనపదమంతా జాలువారుతుండేది, మన జనపదమంతా జాలువారుతుండేది, మన జనపదమంతా జాలువారుతుండేది. అగాలి వార్తలకు కలర్ టీవీ తెచ్చుకొని, అగాలి వార్తలకు కలర్ టీవీ తెచ్చుకొని, అగాలి వార్తలకు కలర్ టీవీ తెచ్చుకొని, పల్లె అడుగుతున్నది పల్లె సొంపునంత గుడి, ఆటాడుకుందామా, పాటవాడుకుందామా, అందరం కూసోని మాట్లాడుకుందామా, అందరము కూసోని మాట్లాడుకుందామా, కూసోని మాట్లాడుకుందామా. వావ్ వావ్ సత్యన్న, ఏమన్నా వాడుతున్నారా అసలు? అసలు మీ మాట నత్తి, కానీ పాట మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా.
చెప్పాక ఇప్పుడు ఈ పాట నీకు మాట అయితే నత్తి వస్తుంది కదా, ఓకే. అసలు పాట కత్తిలాగా వాడుతున్నారు. అసలు ఎట్లా సాధ్యం అవుతుంది? జనరల్ గా మాలాంటి మాట్లాడే వాళ్ళకే పాటలు పాడాలంటే అక్కడక్కడ వణుకుతా అంటాం, కొంచెం మాట పాడేటప్పుడు నత్తి నత్తి పోతుంటది, కొంచెం భయం కూడా ఉంటది. మరి నీకు మాట నత్తి ఏ మాత్రం భయం లేకుండా పర్ఫెక్ట్ పాట ఎట్లా పాడగలుగుతున్నారు మీరు? ఎట్లా సాధ్యం అవుతుంది అసలు మీకు? అంటే చాలా మంది కూడా అనుకుంటారు నేను ఈ పాట వాడినా అంటే ఎట్లా పాడతావరా అని కూడా అని అంటారు. అన్నా అయితే నాకు తెలిసిన వాళ్ళు మొత్తం కూడా పాట పాడతాడు అనేది నమ్మకం. కొత్త వాళ్ళు అయితే అస్సలు అనుకోరు అట్లా. కానీ ఎంత బాగా పాడుతున్నారన్న, అసలు మంచిగా పర్ఫెక్ట్ గా మాట్లాడే వాళ్ళకి కూడా కరెక్ట్ పాట పాడడం రాదు. కానీ మీరు లయబద్ధంగా పాడుతున్నారు, చాలా ఇనసొంపుగా పాడుతున్నారు. ఓకే అన్న, ఇంకా ఇప్పుడు మీరు ఈ పాటలు పాడుతున్నారు కదా, అసలు ఈ లైన్లకి పాడాలనే ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది నీకు? అంటే మా ఊర్లో అంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది అప్పుడు, అంటే ఇప్పుడు కూడా ఉంది. అయితే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఈ ప్రభావం వచ్చింది అంటే ఇంట్రెస్ట్. అంటే కమ్యూనిస్ట్ వాళ్ళు ఎక్కువ పాటలు పాడుతుంటారు కదా అని అట్లా అరే ఇది మంచిగా అనిపిస్తుంది అని అట్లా వెళ్ళేవాడిని. వెళ్తున్నప్పుడు కూడా నాన్ని పాట పాడించేటోళ్ళు అసలు కాదు, అంటే ఇట్లా మాట మాట్లాడతాడు కదా అని పాట అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఇంకా నేను అంతకు కుమిలిపోయేవాడిని. అయ్యో, అందుకే ఇంక నేను అయితే ఇది ఎట్లన్నా కానీ ఖచ్చితంగా పాట పాడాలని సమాజంలో నేనేంటో గుర్తింపుగా చూయించుకోవాలి. నన్ను నత్తి అంటారు, కానీ నా పాట కత్తిలాగా నేను పాడాలనేది ఒకటి నిర్ణయించుకున్నారు. ఆ పట్టు మీద ఉన్నారు, పాట మీద పట్టు సాధించుకున్నారు. మంచి పాట అన్న. ఇంకోటి, పాటమ్మా నాకు ప్రాణమైతీవే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతీవే పాటమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతీవే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతీవే పాటమ్మా, పాటమ్మా నా బతుకు పండలేదమ్మా అయినా నిన్నిడిసి ఉండలేదమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతీవే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతీవే పాటమ్మా. నాన్న పాడేటప్పుడు లాలి పాటైనో, పాడేటప్పుడు లాలి పాటైనో, నాన్న పాడేటప్పుడు ఈల పాటైనో, నాన్న పాడేటప్పుడు ఈల పాటైనో, నాన్న పాడేటప్పుడు జౌల పాటైనో, అమ్మ పాడేటప్పుడు ఈల పాటైనో, ఉయ్యాల బిడ్డ ఏడుస్తా ఉంటే, ఉయ్యాల బిడ్డ ఏడుస్తా ఉంటే ఎందుకు ఈ పాట వినలేక ఆస్తావు, పాటమ్మా నాకు ప్రాణమైతీవే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతీవే పాటమ్మా, పాటమ్మా నా బతుకు పండలేదమ్మా అయినా నిన్నిడిసి ఉండలేదమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతీవే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతీవే పాటమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతీవే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతీవే పాటమ్మా. నిజంగా పాట నీకు ప్రాణమైందన్న, ఒక మాట చెప్పాలంటే. ఎందుకంటే అసలు సాధ్యం కాదు కదా, ఆ పాటనే నమ్ముకొని పాట ప్రాణంగా మీరు ఇష్టంగా ఆ పాటను అంత పర్ఫెక్ట్గా పాడుతుండ్రంటే పాట నిజంగా నీకు ప్రాణమైందని అనుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను తాపి మేస్త్రి. అంటే ఇండ్లు కట్టడం మేస్త్రి, బిల్డింగ్ వర్క్, ఆ వర్క్ చేసుకుంటారా? అమ్మ నాన్న? అమ్మ చనిపోయింది, నాయన చనిపోయిండు. ఓకే. అయితే మా అన్నల నల్ల స్కూల్కి వేసిండ్రు, దాన్ని ఒక్కరిని వేసలేరు. అంటే అన్నోళ్ళని వేస్తే కూడా అన్నోళ్ళు ఎవరు స్కూల్కి పోయలేరు. నువ్వు స్కూల్ పోయినావా? పోలే. నిత్య విద్య అని
సాయంత్రం పూట స్కూల్ చెప్తారుగా. ఓకే. అయితే అది కూడా అన్నోళ్ళే చెప్పిండ్రు ఆ స్కూల్ని కూడా. అదే రాత్రిపూట బడి, అప్పట్లో రాత్రిపూట బడి, ఇప్పుడు ఇంతకు ముందు అయితే అది కూడా నిత్య విద్య అంటారు. ఓకే ఓకే. అట్లా పోయి అట్లా ఆ మాత్రం చదువుకున్నావు వస్తుంది అట్లా. అంటే నీకు రాయడం, చదవడం, పాటలు. మరి పాటలే పాడగలుగుతున్నావా, రాస్తావా? రచయిత కూడా. వావ్, మీరు రాసిన పాట ఒకటి పాడండి. రంగు రంగు బంగ్లా గట్టె మేస్తిరన్నా నీకున్నది పూరి గుడిసె నీకన్నా. రంగు రంగు బంగ్లా గట్టె మేస్తిరన్నా నీకున్నది పూరి గుడిసె నీకన్నా. పొద్దంతా అద్దాల మేడలుంటవు, పొద్దుగూకినంక ఆకుల గుడిసెలుంటవు. పొద్దంతా అద్దాల మేడలుంటవు, పొద్దుగూకినంక ఆకుల గుడిసెలుంటవు. పానే లోకమంటూ తిరుగుతుంటవు, పానే లోకమంటూ తిరుగుతుంటవు. పాని లేకుంటే నీవు పస్తులుంటవు. రంగు 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 బంగ్లా గట్టె మేస్తిరన్నా నీకున్నది పూరి గుడిసె నీకన్నా. రంగు రంగు బంగ్లా గట్టె మేస్తిరన్నా నీకున్నది పూరి గుడిసె నీకన్నా. పొద్దంతా అద్దాల మేడలుంటవు, పొద్దుగూకినంక ఆకుల గుడిసెలుంటవు. పొద్దంతా అద్దాల మేడలుంటవు, పొద్దుగూకినంక ఆకుల గుడిసెలుంటవు. పానే లోకమంటూ తిరుగుతుంటవు, పానే లోకమంటూ తిరుగుతుంటవు. పాని లేకుంటే నీవు పస్తులుంటవు. ఏమన్నా వాడుతున్నావా అన్న, ఎంత బాగా రాసినావు పాట. అంటే నువ్వు మేస్త్రి పని చేస్తావు కాబట్టి ఆ మేస్త్రి పడే కష్టాలు పాట రూపంలో రాసుకున్నావు. చాలా బాగా రాసినావు అన్న. ఇంకా మీరు మీ ఊర్లో కావచ్చు, మీటింగ్లలో పోయినప్పుడు కావచ్చు, నత్తి నత్తి మాట్లాడతాడు, వీడేం పాడతాడు, అది ఇది అని ఏమన్నా వెనక నుంచి మాట్లాడేటప్పుడు మీరు పడే బాధ ఏమన్నా అదే అన్న? చాలా బాధ కలిగింది అక్క అన్న. అంటే బాధ కలిగినందుకు పాట వచ్చింది నాకు. అంటే వాళ్ళు ఎంత ఎంత అన్నారో ఇప్పుడు అంత మంచిగా పిలుచుకుంటారు నాన్ని. అంటే వాళ్ళే ఎవరైతే నిన్ను మాటలు మాట్లాడి రాదు అది ఇది అన్న వాళ్ళు ఇప్పుడు సత్తి బాగా పాడుతుండు అని బాగా పాడుతున్నాడు, పిలిపించుకొని పాడతారు. నేను అడగనిపించినా పిలుస్తారు నాన్న పాట పాడు సత్యం అంటారు. మామూలు విషయం కాదు. మరి అట్లా నువ్వు వచ్చినావు, ఎంత మదన పడితే, ఎంత కుంగిపోతే ఆ స్థాయికి రావాలి. అది బాధల నుంచి వచ్చింది పట్టుదల. గుండెలోన రగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమాని కోరుతుంది. కష్టానికి కారకులెవరో తెలపమాని కోరుతుంది. కాలుండి కదలలేదు, నోరుండి అడగలేదు. కాలుండి కదలలేదు, నోరుండి అడగలేదు. ఇన్నేళ్ళ దుఃఖానైనా ఎదలోనే దాచుకుంటా. గుండెలోన రగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమాని కోరుతుంది. కష్టానికి కారకులెవరో తెలపమాని కోరుతుంది. అమ్మ ఉన్నంతకాలం ఆకలితో సచ్చింది, అయ్యతను అంత జీతం అప్పు కింద గడిసింది. మట్టి గడ్డల మీద తపటడుగుల లెక్క, మట్టి గడ్డల మీద తపటడుగుల లెక్క. చిన్నతనమంత నాది చీకటిలోనే తెల్లారింది. గుండెలోన రగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమాని కోరుతుంది. కష్టానికి కారకులెవరో తెలపమాని కోరుతుంది. నిజంగా అన్న, నీ గుండెలున్న బాధ ఈ పాట రూపంలో చూపిస్తున్నావు. అంటే మనం ఏదైతే చెప్పలేకపోతున్నామో అది పాట రూపంలో ఈ సమాజానికి చెప్తున్నావు. నీ ఒక ఫీలింగ్ కానీ, బాధ కానీ, ఆ సంతోషం కానీ, నేను ఇది అని ఒక పాట రూపంలో చూపిస్తున్నారు. చాలా గ్రేట్ అన్న మీరు. ఇంకా పాటలు, మీరు రాసిన పాటలు కానీ, మీరు పాడిన పాటలు రికార్డింగ్ చేసిన పాటలు ఉన్నాయి అక్క, ఉన్నాయి. నేను ఒక అంటే ఇంట్లో ఎవరికైనా సమస్యలు ఉంటాయి, ఉంటే అది ఎట్లా అధిగమించాలనేదే ఈ పాఠాంశం.
సమస్య లేని ఇల్లు ఉన్నదా, ఏ విమర్శ లేని మనిషి ఉన్నడా, అలలు లేని సంద్రమున్నదా, ఏ ఎతలు లేని బతుకులున్నాయా, సమస్యలు విమర్శలతో సాయను ఈ ప్రయాణం, అధిగమించి నిలబడితే చేరదను మన గమ్యం, సమస్య లేని ఇల్లు ఉన్నదా, విమర్శ లేని మనిషి ఉన్నడా, అలలు లేని సంద్రమున్నదా, ఈతలు లేని బతుకులున్నాయా, సమస్యలు విమర్శలతో సాయను ఈ ప్రయాణం, అధిగమించి నిలబడితే చేరదను మన గమ్యం, సమస్య లేని ఇల్లు ఉన్నదా, విమర్శ లేని మనిషి ఉన్నడా, అలలు లేని సంద్రమున్నదా, ఈతలు లేని బతుకులున్నాయా, బలము బలహీనతలు ఉంటాయి ప్రతి మనిషికి, కోరికలను ఆపగల శక్తి ఉంది మనసుకి, ఎదుగుతున్న వాడిపైన వేస్తారు ఓ రాయిని, ఒదిగి ఉన్నవాడి మనసు తెలియదు లోకానికి, మహాత్ములు మహనీయులు ఎవరి లీలలైనా వాదము ప్రతివాదమంటూ నడిసెను ఈ సమాజం, సమస్య లేని ఇల్లు ఉన్నదా, విమర్శ లేని మనిషి ఉన్నడా, అలలు లేని సంద్రమున్నదా, ఈతలు లేని బతుకులున్నాయా. ఎంత బాగా పాడిరన్నా, నిజంగా కూడా సమస్య లేని ఇల్లు లేదు, అందరికీ ఇంటింటికి మట్టిపోయాయి. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఏ డిగ్రీ పట్టగానే ఏ చదువులతో సంబంధం లేకుండా తను చిన్న చదివే కానీ ఆ పాటలు ఎంత బాగా రాశాడు, ఎంత అర్థం ఉంది. అంటే ఇక్కడ మనిషికి కావాల్సింది పట్టుదల, కృషి. అంటే మనం ఏదైనా పట్టుదలతో సాధించుకోవచ్చు, మన మీద మనకు నమ్మకం ఉంటే ఏదైనా చేయొచ్చు అనేది మన సత్తనం చూస్తే అర్థమవుతుంది. నిజంగా చాలా బాగా రాసిరన్న, ఆర్ట్ఫుల్. ఇంకా మీరు ఇంకా ఊర్లలో ఇంకేం చేస్తూ ఉంటారు? నేను అంటే ఇంకా అంటే మాకు కొన్ని బర్రెలు ఉన్నాయి అక్క, అన్న ఇంకా బర్రెలు అన్న కాస్తాడు, ఇంకా నేను మేస్త్రి పని చేస్తా. మరి మా అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, ఇద్దరు అబ్బాయిలు ఇక్కడే ఉంటారు హైదరాబాద్లో చదువుకుంటున్నారు. ఒకడు బీటెక్ చేస్తున్నాడు, ఎంటెక్ 700 ర్యాంకు, సూపర్. అసలు చిన్న అబ్బాయి సివిల్ ఇంజనీరింగ్, ఓకే ఓకే, సెకండ్ ఇయర్ ఇక్కడే ఉన్నాడు. ఓకే అన్న, మీ ఆవిడ కనుక ఎప్పుడైనా మీరు ఫస్ట్లో మీరు మ్యారేజ్ అయినప్పుడైనా లేకపోతే జనరల్గా పెళ్ళైనప్పుడైనా ఇట్లా నీకు నత్తి ఉంది కదా అనే ఏమన్నా ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టారా? మాట్లాడిన కానీ పాటకి ఇట్లా పాడినప్పుడు బాగా పాడుతున్నారు అట్లే అనుకోలేదు నన్ను, అంటే మా ఫ్యామిలీ కూడా రిలేషన్ అవుతుంది ఆమె, ఓ చుట్టాలమ్మాయి, చుట్టాలమ్మాయి అర్థం చేసుకుంది. అయితే మాకు రిలేషన్ కాబట్టి వాళ్ళ తండ్రి కోరి ఇచ్చడం మనకి, అంటే వాళ్ళకి అందరూ కూడా ఆడపిల్లలే వాళ్ళకు, ముగ్గురు ఆడపిల్లలు, మీరు రిలేషన్ అవుతారు, ఆ అమ్మాయిని కోరి చేసుకున్నారు మీరు, అంటే వాళ్ళే ఇచ్చారు మనకి, వాళ్ళే ఇష్టపడి ఇచ్చిరు, వాళ్ళు కోరి ఇష్టపడి మీకే ఇవ్వాలని ఇచ్చిరు, అందుకే మీకు రిలేషన్ అవుతారు, చుట్టాలు అవుతారు కాబట్టి అర్థం చేసుకోవడానికి అవకాశం. ఇంకా ఇప్పటి వరకు అట్లా ఏమనుకోండి, తెలుసు కదా, అంటే ఆయన ఎక్కడ తెల్లారులు మీ మీటింగ్ లో పోయి వస్తే కూడా ఏమనుకోండి,
ఇంకా కొన్నిసార్లు ఇబ్బంది పడుతుంటారు అప్పుడప్పుడు. ఆమె మంచితనం అది అంతే. అట్లా అర్థం చేసుకునే ఫ్యామిలీ కూడా ఉన్నందుకు ఇట్లా మంచిగా ఉంటుంది. ఎటు వేచినా కూడా ఇబ్బందులు ఉండవు, గొడవలు ఉండవు. ఇంకా మంచి పాట అన్నా మీకు నచ్చింది? పుట్టెడు కష్టం చేసిన గాని ఓ రైతన్నా, పట్టేడన్నం కరువైనదే నా రైతన్నా. పుట్టెడు కష్టం చేసిన గాని ఓ రైతన్నా, పట్టెడు కష్టం నా, పాడి గేదెలు పశువులు వాయే ఓ రైతన్నా, ఆలి మెల్లో తాలే బాయే నా రైతన్నా. పుట్టెడు కష్టం చేసిన గాని ఓ రైతన్నా, ఆలి వైపాయే నా రైతన్నా. పల్లె నిడిసి పోదామంటే పానామొప్పాదేరన్న, పల్లె నిడిసి పోదామంటే పానామొప్పాదేరన్న. మట్టి తల్లిని నమ్ముకున్న ఎట్టి బిడ్డ వేరన్నా. అరే కడుపు మాడుతున్నా గాని ఓ రైతన్నా, కన్నీలే దాగుతావే నా రైతన్నా. కడుపు మాడుతున్నా గాని ఓ రైతన్నా, కన్నీలే దాగుతావే నా రైతన్నా. పుట్టెడు కష్టం చేసిన గాని ఓ రైతన్నా, పట్టేడన్నం కరువైనాదే నా రైతన్నా. పాడి గేదెలు పశువులు వాయే ఓ రైతన్నా, ఆలి మెల్లో తాలే వాయే నా రైతన్నా. రైతుల గురించి ఎంత మంచి పాట వినిపించినావన్నా మాకు. నిజంగా ఏ పాట పాడినా మీలో ఫీల్ వస్తుంది, అసలు లేచి ఎగరాలని అంత హుషారు వస్తుంది కూడా. నిజంగా కూడా అన్న మీ పేరుకు తగ్గట్టు మాట నత్తి అయిన పాట మాత్రం కత్తి లెక్క ఉందని చెప్పొచ్చు ఒక మాటలో. ఇంకా మీరు రాసిన పాటలు కొన్ని పాటలు ఎక్కువేం రాసలేను మేడం, అంటే కొన్ని పాటలు ఎలా రా. ఇంకా మీకు నచ్చిన పాట? అయితే చాలామంది కొద్దిగా చనిపోతుంటారు హెల్మెట్ పెట్టుకోకుండా ఓకే, డ్రైవింగ్ చేసి అయితే పోలీసులు అయితే ప్రోగ్రామ్ పిలుస్తారు నాన్ని, అంటే మీటింగ్లో పిలుస్తారు జనరల్గా. అంటే ఈ పాట స్టేజ్ మీద వాడినప్పుడు పిలిచింది, ఇంకా కంటిన్యూ పిలుస్తున్నారు. అయితే ఆ పాట పాడతా. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నరా. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నరా. కాలే కడుపుల కొరకు మండే గంజి కొరకు వలస వెళ్ళిన వాళ్ళు కొందరు, తీర్థయాత్రల కాని తిరునాలకు వెళ్ళి తిరిగి రాని వాళ్ళు కొందరు. అత్తగారిచ్చిన కొత్త కారుల్లో నాసులు బాసిందెందరో. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నరా. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నరా. అంటే డ్రైవింగ్ చేసే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణం చేసే వాళ్ళకు ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. దాని మీద చక్కని పాట వినిపించినవన్నా. ఇంకా మీరు ఇంకా పాడవలసిన పాటలు మంచి మంచి పాటలు ఇంకా కొన్ని. అయితే ఇప్పుడు చాలామంది చనిపోతుంటారు. చనిపోతే సంపాదించకుండా ఇబ్బంది పడతారు. అంటే ఇంట్లో ఎన్ని దేహనాలు ఉండి కూడా నీవేం సంపాదించినావు అంటుంటారు. అందుకు కాబట్టే అసలు సంపాదననే ముఖ్యమని అనుకుంటారు కొంతమంది ఇంట్లో. అయితే మంచితనం గించితనం వద్దనుకుంటారు. అందుకే కాబట్టి ప్రాణం మీద ఎంత తీపి ఉందనేది ఈ పాఠాంశం. ఎటు నుండి చేరునో ఎటు నుండి జారునో ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం. ఎందుకో దీని మీద మమకారం ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం.
ఎందుకో దీని మీద మమకారం అమ్మ కడుపున ఉమ్మ నీటిలో జననం బ్రహ్మ చేతిలో ఆకు తిరిగితే అది మరణం అమ్మ కడుపున ఉమ్మ నీటిలో జననం బ్రహ్మ చేతిలో ఆకు తిరిగితే మరణం సావు పుట్టుకల నడమ జీవితం ఒక నాటకం సావు పుట్టుకల నడమ జీవితం ఒక నాటకం పాత్ర ముగిసిందంటే తప్పదు మన ప్రయాణం ఎటు నుండి చేరునో ఎటు నుండి జారునో ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం ఎందుకో దీని మీద మమకారం ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం ఎందుకో దీని మీద మమకారం మూడు అంశములతో మూడు నాళ్ళ జీవితం బాల్యం యవ్వనం వృద్ధాప్తి సమాప్తం చంద్రంపై నడిసే నీటి బుడుగ చందమో చంద్రంపై నడిసే నీటి బుడుగ చందమో ఎప్పుడు బుడుగ పగిలి తెగునో మన బంధము ఎటు నుండి చేరునో ఎటు నుండి జారునో ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం ఎందుకో దీని మీద మమకారం ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం ఎందుకో దీని మీద మమకారం. ఏమన్నా వాడినవా అన్న అసలు నిజంగా ఇవాళ ఆస్తులు సంపాదించట్లేవు నువ్వేం చేస్తే మాకేం అవసరం కానీ మాకు కావాల్సింది డబ్బు ఇవాళ మాకు ఆస్తులు కావాలని ఇంట్లో ఫ్యామిలీలు ఇబ్బంది పెట్టే భార్యలు భర్తలు భార్యలు ఇట్లాంటి సమస్య కుటుంబాలలో జరుగుతున్నాయి నిజం చెప్పాలంటే. అయితే వచ్చేటప్పుడు నీవు తీసుకువచ్చింది లేదు పోయేటప్పుడు నువ్వు తీసుకుపోయేది లేదు వచ్చేటప్పుడు నువ్వు తీసుకువచ్చింది లేదు పోయేటప్పుడు నువ్వు తీసుకుపోయేది లేదు మట్టే కట్ట తప్ప కాదు నీదిక్కడా మట్టే కట్ట తప్ప కాదు నీదిక్కడా నువ్వు నడిచిన మార్గం ఒకటి నిలుపును నిన్నిక్కడ. ఏమన్నా చెప్పినావన్నా పాట రూపంలో నీ మనసులో ఉన్న వాయిస్ ఏదైతే చెప్పాలనుకున్నావో అది పాట రూపంలో చెప్పినావు. వాస్తవం చెప్పాలంటే నిజంగా కూడా ఇవాళ మానవత్వాలు మంచితనాలు ప్రేమలు ఆప్యాయతలు ఇవన్నీ పక్కకు పోయి ఎవరి అవసరాలు వాళ్ళు సంపాదించుకోవాలి ఎవరు ఎంత సంపాదించుకోవాలి ఎవరితో మనకేం అవసరం లేదు అనుకుంటారు. కానీ ఇవాళ మంచితనమే మానవత్వమే ఎలా అవసరం వస్తుంది. ప్రేమలు ఆప్యాయతలు లేని బంధాలు కూడా వేస్ట్ నిజం చెప్పాలంటే అవి ఉండాలి మాకు ఖచ్చితంగా అన్న. చాలా బాగున్నావు అన్న. ఇంకా కొన్ని పాటలు అన్న నీకు నచ్చిన పాటలు. మా అన్న చంద్రశేఖర్ అన్న చనిపోయాడుగా మొన్న రాయల చంద్రశేఖర్ అన్న చనిపోయారు ఖమ్మం అన్న మీరు రాశారా పాట ఏమన్నా? రాయల చంద్రశేఖర్ అన్న చనిపోయిండు ఆల్రెడీ పాట కూడా రికార్డ్ అయింది కానీ అనివార్య కారణాల వల్ల అది రిలీజ్ అయితే లేదు. ఇల్లే పొదరిల్లు విప్లవాల జల్లు కురిసింది ఆ ఇంట్లో విప్లవము సాయుధ పోరుకు సంకేతమయ్యి చేసింది రణరంగ పోరాటము ఇల్లే పొదరిల్లు విప్లవాల జల్లు కురిసింది ఆ ఇంట్లో విప్లవము సాయుధ పోరుకు సంకేతమయ్యి చేసింది రణరంగ పోరాటము చుట్టేను శ్రీకార సంగ్రామము గోదావరి లోయ కాక్షేత్రము చుట్టేను శ్రీకార సంగ్రామము గోదావరి లోయ ఆ క్షేత్రము చుట్టేను శ్రీకార సంగ్రామము గోదావరి లోయ ఆ క్షేత్రము నక్సల్ బారి నావ నడిసి నా బాటలో నిలువెత్తు నీ త్యాగము చంద్రశేఖరన్న నీ ఆశయం చెదరని గురుతుల ఎర్ర పతాకం చంద్రశేఖరన్న నీ ఆశయం చెదరని గురుతుల ఎర్ర పతాకం
అడివమ్మ ఒడిలోన ఆయుధాన్ని బట్టి తూర్పు పశ్చిమ నేల మీద అడిగే గోదావరి ఒడ్డంతా కలియదిరిగి పోడు భూముల కొరకు పోరునే పెట్టి దాడికి ప్రతి దాడి ఎత్తులెన్నో వేసి దాడికి ప్రతి దాడి ఎత్తులెన్నో వేసి ఊహంతో యుద్ధాన్ని నెత్తికెక్కి కోయగొండన్నారా పసిగుడ్డుగా కోయగొండన్నారా పసిగుడ్డుగా వెలిగేడు ప్రతి పల్లె దివతారగా చంద్రశేఖరన్న నీ త్యాగము పాడేము ప్రతి నోట నీ గానము చంద్రశేఖరన్న నీ త్యాగము పాడేము ప్రతి నోట నీ గానము ఇల్లె పొదరిల్లు విప్లవాల జల్లు చూసింది ఆ ఇంట్ల విప్లవము సాయుధ పోరుకు సంకేతమయ్యి చేసింది రణరంగ పోరాటము చుట్టేను శ్రీకార సంగ్రామము గోదావరి లోయ పోరాటము నక్సల్ బారి నవ గర్జనల నిలువెల్ల నింపుకొని ఆ త్యాగము చంద్రశేఖరన్న నీ ఆశయం చెదరని గురుతుల ఎర్ర పతాకం చంద్రశేఖరన్న నీ ఆశయం ఎర్రని గురుతుల ఎర్ర పతాకం. అన్న మీరే రాశారా ఈ పాట? ఎంత బాగా రాసినావన్నా. నిజంగా చంద్రశేఖర్ అన్నని ఆయన ఎట్లా అన్ని పాట రూపంలో, మీరు మాట రూపంలో కాకుండా పాట రూపంలో చూపిస్తున్నారు మాకు అన్నీ. అయితే నిజంగా కూడా ఆయన మరణం మన అందరికీ, అంటే అందరికీ గుండె బరివెక్కిపోయింది ఆయన మరణం. వాస్తవం చెప్పాలంటే పెద్ద లీడరు అట్లా చేయడం. సరే, ఆయన విషయాలు మాట్లాడుకోవాలి అనుకుంటే వేరే సబ్జెక్ట్. ఇంకా అన్న, ఇంకా మీరు చివరిగా మీకు నచ్చిన పాట? నేనే భారత మాతనురా జన్మను ఇచ్చిన అమ్మనురా, నేనే భారత మాతనురా నీకు జన్మను ఇచ్చిన అమ్మనురా, భరత మాత అని గొంతు దించుకునే బొమ్మను కాదురా అమ్మను నేను, నేనే భారత మాతనురా నీకు జన్మను ఇచ్చిన అమ్మనురా, నేనే భారత మాతనురా నీకు జన్మను ఇచ్చిన అమ్మనురా, భరత మాత అని గొంతు దిల్చుకుని బొమ్మను కాదురా అమ్మను నేను, నేనే భారత మాతనురా నీకు జన్మను ఇచ్చిన అమ్మనురా, నేనే భారత మాతనురా నీకు జన్మను ఇచ్చిన అమ్మనురా. నేను ఒకటి అడగడం మర్చిపోయినా, అసలు మీరు ఏ పాటతో ఫస్ట్ మీరు బయటకు ఏ మీటింగ్ లో పాడారు? ఫస్ట్ అంటే ఏ పాటతో ఫోకస్ అయ్యారు? మీ ఫస్ట్ పాట నేను అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అయ్య చేసినప్పు కిందికి దొరల్లో జీతగాడు 6 ఏళ్ళు జీతముంటివా దొరల్లో జీతగాడు, అయ్య చేసినప్పు కిందికి దొరల్లో జీతగాడు 6 ఏళ్ళు జీతముంటివా దొరల్లో జీతగా, మూలకున్న ముసలు తల్లికి దొరల్లో జీతగాడు, ముంతెడంత గంజి లేదురో దొరల్లో జీతగాడు, అయ్య చేసినప్పు కిందికి దొరల్లో జీతగాడు 6 ఏళ్ళు జీతముంటివా దొరల్లో జీతగాడా. ఈ పాటతో ఫస్ట్ మీటింగ్ లో పాడారు. చాలా బాగుంది. అంటే చిన్నప్పుడు అవన్నీ చూసి ఇదే పాట నేర్చుకున్నారా? అంటే అప్పట్లో దొరలు జీతగా ఉండేటోళ్ళు, వాళ్ళు చేసిన అప్పుకి చిన్న పిల్లలని చూడకుండా పనులు చేయించుకునేవాళ్ళు ఊర్లలో. అది మీరు ఫస్ట్ పాటతో వచ్చారన్న. ఇంకా అన్న ఇంకేమన్నా పాడగలరా? ఇంకా పాడుతున్నా నేను. అయితే పాడండి. సుట్టమొస్తుండమ్మ మా ఇంటికి తాళం వేసుకొని ఉరకాలే మందింటికి, సుట్టమొస్తుండమ్మ మా ఇంటికి తాళం వేసుకొని ఉరకాలే మందింటికి, చుట్టాలు మంచళ్ళు గాక కాదు, అరే చుట్టాలు మంచళ్ళు గాక కాదు, పెంచిన ధరలేమో మర్యాదను ముంచి కూర్చున్నవి ఇంకేడ సుట్టము, సుట్టమొస్తుండమ్మ మా ఇంటికి తాళం వేసుకొని ఉరకాల మందింటికి, సన్న బియ్యం రోజు తిన్నొల్లమే దొడ్డు బియ్యం ముట్టుకోనొల్లమే, సన్న బియ్యం రోజు తిన్నొల్లమే దొడ్డు బియ్యం ముట్టుకోనొల్లమే, కోట బియ్యం కొరకు వరుసల్లో నిలబడి కొట్లాడుకుంటున్నాం ఇంకేడ సుట్టము, సుట్టమొస్తుండమ్మ మా ఇంటికి తాళం వేసుకొని ఉరకాల మందింటికి,
చుట్టం వస్తుండమ్మ మా ఇంటికి తాళం వేసుకొని ఉరకాల మందింటికి ఆ విందుకైతే వింటి కోడున్నది దాంట్లో కలిపే నూనె కొంద యాడున్నది అరే విందుకైతే వింటి కోడున్నది దాంట్లో కలిపే నూనె కొంద యాడున్నది కారాలు మీరాలు నూరబట్టే కారాలు మీరాలు నూరబట్టే కంట్లకెళ్ళి నీళ్లు గారబట్టే చుట్టమొస్తుండమ్మ మా ఇంటికి తాళం వేసుకొని ఉరకాల మందింటికి చుట్టమొస్తుండమ్మ మా ఇంటికి తాళం వేసుకొని ఉరకాల మందింటికి చుట్టమొస్తుండమ్మ మా ఇంటికి తాళం వేసుకొని ఉరకాల మందింటికి మందింటికి నిజంగా కూడా పరిస్థితి అదే అప్పట్లో. మీరు పాడుతుంటే అసలు వినాలనిపిస్తుంది అన్న. ఇంకేమన్నా వచ్చా? వస్తాయక్క వేయండి అన్న. వస్తే ఇంకొకటి వాడండి చివరిగా. మరణమా నీకు వందనం మంచి మనిషిగా నడిపినందుకు మరణమా నీకు వందనం బతుకు విలువ తెలుపుతున్నందుకు మరణమా నీకు వందనం మంచి మనిషిగా నడిపినందుకు మరణమా నీకు వందనం బతుకు విలువ తెలుపుతున్నందుకు మరణమా నీకు వందనం మరణమా నీకు వందనం బతుకు సారమేందో తెలిపినందుకు మరణమా నీకు వందనం మంచి మనిషిగా నడిపినందుకు మరణమా నీకు వందనం కాలం విలువ తెలుపుతున్నందుకు కాలం విలువ తెలుపుతున్నందుకు ధనమెంతో పోగు చేసిన నా దరికి చేరనివ్వనన్నవు మందబలము ఎంత ఉండినా పొందకాడే వదలమన్నవు పుట్టిన ప్రతి మనిషికి పుట్టిన ప్రతి జీవికి గిట్టడవు తప్పదన్నవు మరణమా నీకు వందనం మంచి మనిషిగా నడిపినందుకు మరణమా నీకు వందనం కాలం విలువ తెలుపుతున్నందుకు మరణమా నీకు వందనం మరణమా నీకు వందనం బతుకు సారమేందో తెలిపినందుకు మరణమా నీకు వందనం మంచి మనిషిగా నడిపినందుకు మరణమా నీకు వందనం కాలం విలువ తెలుపుతున్నందుకు కాలం విలువ తెలుపుతున్నందుకు. ఏంటన్నా మరణ గురించి ఇంత బాగా గొప్పగా పాడిరు. ఇది అన్న పాట జయరాజన్న రాసిన పాట. ట్యూన్ తెలియదు నాకు కానీ ఇట్లా నేను అట్లా అనుకొని పడేసినాక. ఓకే 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 ఎంత బాగుందన్న. నిజంగా అసలు మరణం గురించి చాలా గొప్పగా పాడిరు. ఇది అంటే ఒకటి మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే అయితే చదువుతో సంబంధం లేదు, భాషతో సంబంధం లేదు. మనం ఎట్లా ఉన్నా కూడా మన టాలెంట్ సమాజానికి ఎట్ట చూపించాలి, మనలా కించపరిచిన వాళ్ళ ముందు మనం ఎట్లా నిలబడాలనే ఒక పట్టుదల మాత్రమే మనం చూసుకుంటే మన కళ్ళ ముందు సత్తన్నని మనం చూసుకోవచ్చు ఎంత గొప్పగా పాడుతున్నాడు అనేది. అందుకనే ఎవరు ఏంటి అనేది కాదు, వీళ్ళంటున్నారా వాళ్ళంటున్నారా కాకుండా మనం అన్ని పట్టించుకోకుండా మనం ముందడిగేసి పట్టుదలతో మనం ముందుకెళ్ళాలి. తప్పని ఒప్పని మేధావులుండ్రు ఎదుగుతుంటే చూసి ఒరవని కుళ్ళు గోతులుండ్రు తప్పని ఒప్పని మేధావులుండ్రు ఎదుగుతుంటే చూసి ఒరవని కుళ్ళు గోతులుండ్రు ఇండ్లకు ఇండ్లు సిచ్చులు పెట్టే మహారాణులుండ్రు ఎదుగుతుంటే చూసి ఓర్వని అమ్మలక్కలుండ్రు లోకములో ఎంతమంది గుణం ఎన్నడు మారుతుందో లోకములో ఎంతమంది గుణం ఎన్నడు మారుతుందో కుళ్ళుకు తంత్రలేని రోజు ఎప్పుడొస్తాయో తప్పని ఒప్పని మేధావులుండ్రు ఎదుగుతుంటే చూసి ఓర్వని కుళ్ళు గోతులుండ్రు ఇండ్లకు ఇండ్లు స్విచ్చులు పెట్టే మహారాణులుండ్రు ఎదుగుతుంటే చూసి ఓర్వని కుళ్ళు గోతులుండ్రు లోకములో కొంతమంది గుణం ఎన్నడు మారుతుందో
లోకములో కొంతమంది గుణం ఎన్నడు మారుతుందో పుల్లుకు తంత్రలేని రోజు ఎన్నాడొస్తాయో. అన్నా అంటే తప్పుని అంటే ఆడవాళ్ళ మీదకి నెట్టేసినావు కదా అట్లా లేను కానీ అంటే అంటే కొంతమంది అట్లా పెడుతుంటారు కదా అట్లా అంటే నిజంగా మీరు పాడినట్టుగా ఇక్కడ ఏంటంటే మన తప్పులుగా చూపించే వాళ్ళు ఉన్నారు కానీ ఇట్లా కాదు అట్లా నువ్వు ఇట్లా పాడితే బాగుంటుంది చెప్పిన వాళ్ళు లేరు, ప్రోత్సహించిన వాళ్ళు లేరు. ఒక మాటలో మీరు పాటలు పాడిన విధానంలో మాత్రం అర్థమైతే అదే అర్థమైంది. కానీ ఆడవాళ్ళకంటే ఎక్కువ మగవాళ్ళు కూడా చిచ్చులు పెట్టేటోళ్ళు కూడా ఉంటారు. అందుకే అంటున్నా కదా మంచి మంచి మహిళలు కూడా ఉన్నారన్న సమాజంలో. అందుకే అన్న ఇంకా నీకు నచ్చిన పాటలు కొన్ని. ఓకే అక్క. అత్త గోడళ్లకు అక్క చెల్లెళ్లకు వదినే మరుదులకు తల్లి కూతుర్లకు వదినే మరుదులకు తల్లి కూతుర్లకు వదినే మరుదులకు తల్లి కూతుర్లకు తగులాట పెట్టించి తన్ను కాదావమాని పొద్దు మాపు పుల్లు కుట్రతో బతుకమాని పొద్దు మాపు పుల్లు కుట్రతో బతుకమాని పొద్దు మాపు పుల్లు కుట్రతో బతుకమాని పచ్చాగుండేటి కాపురాలలో సిచ్చు పెట్టిన సెట సీరియల్లు ఏమున్నదమ్మా సీరియల్లా ఎగబడి చూస్తారు అక్కలల్లా. ఏమున్నదమ్మా సీరియల్లా ఎగబడి చూస్తారు అక్కలల్లా. చూసేటి టీవీ సీరియల్లా ఎంత నీతున్నదో జరగప్పు మల్లా. చూసేటి టీవీ సీరియల్లా ఎంత నీతున్నదో జర చెప్పు మల్లా. మగాడు 2-3 పెళ్లిళ్ళు చేసుకుంటే అవతార పురుషుడంట ఆరాధ్య దేవుడంట. అవతార పురుషుడంట ఆరాధ్య దేవుడంట. అవతార పురుషుడంట ఆరాధ్య దేవుడు. సౌతి పోరు పుట్టించి సంబరాలు పడుతుంటే ఆడజాతి మీద అగ్గి నిప్పులే వస్తుంటే. ఆడజాతి మీద అగ్గి నిప్పులే పోస్తుంటే. ఆడజాతి మీద అగ్గి నిప్పులే. ఆడదానికి ఆడది శత్రువన్నారు నీకు నిన్ను విలనగా చూపుతున్నారు. ఏమున్నదమ్మా సీరియల్లా ఎగబడి చూస్తారు అక్కలల్లా. మీరు చూసేటి టీవీ సీరియల్లా ఏమున్నదో జర చెప్పు మల్లా. మంత్రాలు తంత్రాలు కుట్రాలు కుతంత్రాలు నేరాలు ఘోరాలు అంతా రాచకాలు. నేరాలు ఘోరాలు అంతా రాచకాలే. నేరాలు ఘోరాలు అంతా రాచకాలే. లేనిపోనివన్నీ చూపి జరుగుతున్నాయంటారు. హింసలు మరింతగా రెచ్చగొడుతున్నారు. రెచ్చగొడుతున్నారు హింసలు మరింతగా రెచ్చగొడుతున్నారు. మంచి చెడ్డల పైన మట్టి కప్పిరి చూడరానిదంతనేమో చూపబట్టిరి. ఏమున్నదమ్మా సీరియల్లా ఎగబడి చూస్తారు అక్కలల్లా. మీరు చూసేటి టీవీ సీరియల్లో ఎంత నీతున్నదో జరగప్పు మల్లా. అసలు నిజంగా సీరియల్ గురించి ఎంత గొప్పగా చెప్పిరన్నా. వాస్తవం చెప్పాలంటే ఈ టీవీ సీరియల్ ఆడదానికి శత్రుగా చూపిస్తున్నారు. అంటే ఎక్కడైనా మగవాళ్ళని అక్కడ శత్రుగా చూపిస్తున్నారా అంటే ఆడవాళ్ళనే శత్రుగా చూపిస్తుంది ఈ టీవీ రంగం. అంటే టీవీ రంగం ఎట్లా మన ఆడవాళ్ళు కూడా మరి పొద్దున్న లేస్తే ఆ సీరియల్లే సాయంత్రం నుంచి స్టార్ట్ అయితే 10:30-11 గంటల దగ్గర టీవీలో పెట్టారు అక్కర్లే. అంటే ఇక్కడ ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే అక్కలు బాధపడొద్దు. వాస్తవం అన్న పాడిన పాటల్లో చాలా అర్థం ఉంది. అది ఏంటంటే అన్నలు సాయంత్రం కాగానే తాగుడు మీద ఎట్లా కుతిలేస్తుందో అంటే తాగే వాళ్ళ వరకు చెప్తున్నా. ఆ టైం కాగానే ఎట్లా గ్రామాలలో కావచ్చు బయట కావచ్చు తాగడానికి ఎట్లా కుతిలేస్తుందో అక్కలు కూడా సాయంత్రం కాగానే సీరియల్ల మీద కుతిలేస్తూ ఉంటది. అంటే ఆ సీరియల్ల మత్తులో అక్కగాలు కూడా పడిపోయారు. ఆ సీరియల్ల మత్తుల నుంచి అక్కలు బయటికి వచ్చి ఈ సమాజంలో ఏం జరుగుతుందో ఆలోచించండి అని మాత్రం ఒక మెసేజ్ ఇది చాలా బాగుందన్న బాగా పాడారు. వీరుల సన్నిధి నేల చూరుల పెన్నిది మాసిపోని గురుతులై శృతుల గన్నది కాలగతుల గన్నది శృతుల గన్నది కాలగతుల గన్నది. వీరుల సన్నిధి నేల సూరుల పెన్నిది మాసిపోని యాదులై శృతుల గన్నది కాలగతుల గన్నది శృతుల గన్నది కాలగతుల గన్నది. యుద్ధ వీరులను గన్నది శాంతి దూతలను గన్నది. యుద్ధ వీరులను
శాంతి దూతలను కన్నది అరే యుద్ధ వీరులను గన్నది శాంతి దూతలను గన్నది ఎత్తిన పిడికిళ్లను కలిపే ఉద్యమ సారథి త్యాగాల వారధి వీరుల సన్నిధి నేల సూరుల పెన్నిది మాసిపోని గురుతులై శృతుల గన్నది కాలగతుల గన్నది శృతుల గన్నది ఆ విప్లవాల యుగమన్నది విప్లవిస్తేనే జయమంటున్నది ఆ విప్లవాల యుగమన్నది విప్లవిస్తేనే జయమంటున్నది ఎత్తిన పిడికిళ్లను కలిపే ఉద్యమ సారథి త్యాగాల వారధి గన్నది మాసిపోని గురుతులై శృతుల గన్నది కాలగతుల గన్నది శృతుల గన్నది కాలగతుల గన్నది శృతుల గన్నది కాలగతుల గన్నది. లాస్ట్ పాటతో దుమ్ము దులిపేసినావన్నా. ఇది సత్యన్న, మేము పిలవగానే మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన టైముని మాకు కేటాయించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. లాల్ సలాం. చూస్తున్నారు కదా, మాట నత్తి పాట కత్తి సత్యన్న మనకు ఎక్కువ మన ఇంటర్వ్యూలో మాటతో కాకుండా పాటతోనే మనకు సమాధానం చెప్పిండు, పాటతోనే ఆన్సర్ ఇచ్చిండు అన్న. ఇలాంటి కళాకారులు చాలామంది బయటికి రావాలి, బయట సమాజానికి వాళ్ళ మంచి మంచి సాంగ్స్ ఇంకా బయటికి తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ వారం సత్యన్నతో మాట ముచ్చట కార్యక్రమాల్లో నెక్స్ట్ వారం నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తా. మీ నిర్మల.